కాజు చికెన్ మసాలా ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి థిక్ గ్రేవీ తోటి నోట్లో పెడితే కరిగిపోయే విధంగా అంత బాగుంటుంది కూర. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పల్లి నూనె వేడి కావాలి. వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగితే గ్రేవీ మంచిగా సూపర్ టేస్ట్ వస్తుంది. తర్వాత 1 కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. పోపులోకి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా నీళ్ళు వచ్చేంత దాకా ఉడికించుకోవాలి చికెన్ని. ఇట్లా కొద్దిగా నీళ్ళు రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ముక్కలకి. ఇట్లా మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్నాక సరిపడా పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. సరిపడా పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం మంట పైన. అంతలోపు కాజు మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. కాజుని కొంచెం పొడిలాగా పట్టుకొని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అంతలోపు 10 నిమిషాల తర్వాత ఇట్లా చికెన్ నుండి నీళ్ళు రావడం మొదలైంది. ఇట్లా ఒకసారి కలుపుకొని కారపొడి వేసుకోవాలి. సరిపడా కారపొడి ఒకసారి కలుపుకున్నాక నేను టేబుల్ స్పూన్నర కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్నర వేసుకొని గరం మసాలా వేసుకోవాలి ఇంట్లో పట్టుకున్నది. తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక ఇందాక పట్టి పెట్టుకున్న కాజు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఈ కాజు పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ చిక్కగా టేస్టీగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూర. కాజు పేస్ట్ వేసుకొని ఇందులోనే కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. పోసుకొని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ముక్క మెత్తబడేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం మంట పైన మూత పెట్టుకొని. వండడం కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఉంటుంది కర్రీ. 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. కాజు పేస్ట్ వేసాక కొంచెం తొందరగా అడుగు పడుతుంది కూర. మధ్యలో కలుపుతూ ఉండాలి. మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కలుపుకున్నాక 5 నిమిషాల తర్వాత కూర తయారైపోయింది. అంతే, ఎంతో సింపుల్గా చికెన్ కాజు మసాలా కర్రీ తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్లోకైనా మంచిగా కుదురుతుంది కూర తినడానికి.